హావ్ వ్యూవర్స్, దిస్ ఇస్ సతీష్. ఈరోజు మేము చింత చిగురు పొడి తయారీ చేసే దానిపైన ప్రయోగం చేసాము. అయితే అది చాలా టేస్టీగా వచ్చింది. చేసే విధానం వీడియో చేసాము చూడండి. ముందుగా చింత చిగురును శుభ్రం చేసి ఆరనివ్వాలి. ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏంటంటే శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, కరివేపాకు, ఎండుమిర్చి, సరిపడా సాల్ట్ అన్నమాట. బాణీలో ఒక స్పూన్ ఆయిల్ వేసి దానిలో పైన తీసుకున్నవన్నీ ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. ఆ తర్వాత చింత చిగురు కూడా త్వరగా వేయించి సెపరేట్ బౌల్లో తీసుకోవాలి. కల్వం తీసుకొని ముందు వేయించిన ముక్కన్ని పొడి చేసుకొని పక్కన ఉంచాలి. తర్వాత చింత చిగురును కూడా దంచాలి. కొంచెం ముద్దగా అవుతుంది పచ్చిది కాబట్టి. దానిని ముందు దంచిన పౌడర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ దంచుకుంటే అప్పుడు మనకు కావాల్సినటువంటి చింత చిగురు పొడి రెడీ అవుతుంది. దీన్ని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంది. మేమైతే ఈ ఫుడ్ని ఎంజాయ్ చేసాం. ఈ చింత చిగురు వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఇది మన లివర్ని డిటాక్స్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందట. ఇప్పుడు తిన్నది సంవత్సరం వరకు లివర్ తనలో దాచుకొని మనకు అవసరం ఉన్నప్పుడల్లా అది యూజ్ చేస్తుంది.